ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అనగా శాంతి యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. జ్ఞానమునకు మించినది సమాధానం అనగా శాంతి. శాంతిని దేవుడు మన హృదయములకు కలవరపడకుండా మన హృదయములను ఏలుబడి చేయునట్లుగా దేవుడు మన హృదయములకు తలంపులకు కావలి ఉండటానికి సిద్ధముగా ఉన్నాడు ప్రియులారా. ఆ శాంతిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ శాంతి మన హృదయంలోనికి ఎలా వస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నారు. ఆ వాక్యము మన హృదయంలోనికి వచ్చిన ఎడలా, ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్న ఎడలా అనగా వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారిని మన హృదయంలో దాచుకున్న ఎడలా ఆయన శాంతిమంతుడు కాబట్టి, శాంతి కాముకుడు కాబట్టి మనము కూడా శాంతిమంతులుగా శాంతి కలిగిన బిడ్డలుగా మనము జీవిస్తాం ప్రియులారా. మన హృదయం కలవర పడకుండా, దిగులు పడకుండా, వెరవకుండా ఉండాలి అంటే శాంతిని మన హృదయంలో పెట్టుకోవాలి, శాంతిని మన హృదయంలో దాచుకోవాలి ప్రియులారా. ఈ లోకమంతయు సంపాదించినను శాంతి లేకపోతే సమస్తమును వ్యర్థమే అంటూ ఉన్నాడు సొలొమోను కారుడు తెలియపరుస్తున్నాడు ప్రియులారా. లోకమంతయు సంపాదించుకున్నట్టుని నా మనసుకు నచ్చినట్లుగా సమస్తమును పెట్టుకున్నాను, కానీ చివరికి సమస్తమును వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. నేను తెలుసుకున్నది ఏమిటి అంటే మరి సమాధానము కలిగి జీవించటము, దేవుని గురించిన వార్తలు వినటము, దేవుని గురించిన మాటల చేత బలపడటమే అని సొలొమోను తెలియపరచడం జరిగింది. ప్రియమైన దేవుని బార్లరా, బీపీ రేజ్ అవగానే ఎందుకంటే డాక్టర్ గారు చెప్తారు బీపీ రేజ్ అవగానే, ఎందుకంటే బీపీ అంత రేజ్ అవుతుంది, మీరు సమాధానంగా ఉండండి, శాంతిగా ఉండండి, ఆలోచించకండి, హృదయంలో ఏం పెట్టుకోకండి, మీ మనసులో ఏం పెట్టుకోకండి. మనసులో ఏమైనా పెట్టుకున్నా మరి బీపీ రేజ్ అయిపోతుంది. మనసులో ఏదన్నా టెన్షన్స్, ఏమైనా ఇబ్బందులు ఏమన్నా ఉన్న ఆలోచిస్తూ ఉంటుంటే ఆ ఆలోచనలో ప్రియమైన తన చేయాల్సొద్దు, కష్టం నా మీదకి వచ్చేస్తుంది, బాబోయ్ ఎంత కష్టం వచ్చేస్తుంది, ఎంత ఇబ్బంది వచ్చేస్తుందో, మా ఇంట్లో ఇంత కష్టం ఉందా, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి హృదయంలోనే పెద్ద యుద్ధం చేసేస్తూ ఉంటారు ప్రియులారా. దాని వలన ఏమవుతుందంటే బీపీ రేజ్ అయిపోతుంది, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది అదే. దేని కొరకు మీరు కలవరపడుతున్నారు? కలవరపడవలసిన పని ఏమీ లేదు. మీ హృదయంలోనికి వాక్యమును చేర్చుకునండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు ఆయనే.